హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను స్వీటు చేస్తున్నానండి. 3 రకాల లడ్డూను చూపిస్తున్నాను. మొదటిది రవ్వ లడ్డు అండి. మనము ఒక కప్పును మెజర్మెంట్గా తీసుకోవాలి. అదే కప్పుతో అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా తీసుకోవాలి. 3/4 కప్పు చక్కెర, యాలకులు ఒక 3 వరకు వేసుకునేసి మిక్సీ జార్లో వేసుకునేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి ప్యాన్ పెట్టుకునేసి 1/4 కప్పు నెయ్యి వేసుకునేసి నెయ్యి బాగా కాగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. నేను కాజు, కొద్దిగా బాదము అనేది నేను ఈ విధంగా కట్ చేసుకునేసి వేసుకున్నానండి. ఇవి బాగా వేగిన తర్వాత మనము కాజు బాదం బాగా వేగిన తర్వాత పక్కకు ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే నెయ్యిలోకి 1 కప్పు రవ్వను వేసుకోవాలండి. రవ్వను కూడా మనము లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి. మనకు రవ్వ ఎంత బాగా వేగితే లడ్డు అనేది అంత టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా రవ్వను బాగా వేయించుకున్న తర్వాత మనము ఒక 1/4 కప్పు కొబ్బరి పొడి వేసుకోవాలండి. అది మనము పచ్చి కొబ్బరి అయినా కానీ లేదా డ్రై కోకోనట్ పౌడర్ అయినా కానీ వేసుకోవచ్చు. ఈ విధంగా నేను బాగా రవ్వను వేయించుకునేసి ఒక 1/4 కప్పు కొబ్బరి పొడి అనేది వేస్తున్నానండి. కొబ్బరి పొడి వేసిన తర్వాత మనము 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. మంచి అరోమా అనేది వస్తుందండి వేగిన తర్వాత. ఈ విధంగా మనము రవ్వను కొబ్బరి పొడిని బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. తర్వాత ముందుగా మనము పౌడర్ చేసి పెట్టుకున్న చక్కెర పౌడర్ కూడా వేసేసుకోవాలండి. అది కూడా ఇది బాగా కలిసే విధంగా మనము గరిటెతో బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై నట్స్ కూడా వేసేసుకునేసి మనము ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకునేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనము కాచి చల్లార్చిన పాలు అనేది 3 టేబుల్ స్పూన్స్ నాకు సరిపోయాయండి. ఈ మెజర్మెంట్కి నేను 3 టేబుల్ స్పూన్స్ కాచి చల్లార్చిన పాలు వేసేసుకున్నాను. వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకునేసి మనం ముందుగానే స్టవ్ ఆఫ్ చేసేసాం కదండి. ఇది బాగా కలిపిన తర్వాత మనకు కొద్దిగా చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకునేసి ఈ రవ్వ లడ్డు అనేది మనకు ఎంత సైజు కావాలంటే అంత సైజు అనేది మనము రవ్వ లడ్డు అనేది చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా మనకు గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి అనేది రాసుకునేసి ఈ విధంగా రవ్వ లడ్డు అనేది చేసుకోవాలండి. తర్వాత రెండవ లడ్డు నువ్వుల లడ్డు. నువ్వుల లడ్డు కూడా మనము మెజర్మెంట్గా 1 కప్పునే తీసుకోవాలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి 2 కప్పులు తెల్ల నువ్వులను తీసుకున్నాను. లో ఫ్లేమ్లోనే నువ్వులను బాగా వేయించుకోవాలండి. ఇక్కడ తెల్ల నువ్వులు కానీ లేదా నల్ల నువ్వులు కానీ తీసుకోవచ్చు. నేను తెల్ల నువ్వులను తీసుకున్నాను. ఇలాగా నువ్వులను వేసిన తర్వాత మనం బాగా వేయించుకునేసి తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకునేసి చల్లారిపోవాలి. ఇలాగా చల్లారిన తర్వాత మనము మిక్సీ జార్లో వేసుకునేసి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. కొందరు ఫైన్గా కూడా చేస్తారు. నేను కోర్స్గా బ్లెండ్ చేసుకునేసి తర్వాత ఈ కోర్స్గా బ్లెండ్ చేసుకున్న నువ్వుల పొడి అనేది ఒక ప్లేట్లోకి తీసుకునేసి తర్వాత కొద్దిగా మిక్సీ జార్లో పెట్టుకునేసి దాంట్లో మనం ఏ కప్పుతో నువ్వులను తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం పొడి, తర్వాత ఈ విధంగా చక్కెర తీసుకోవాలండి. మనము ఈక్వల్గా కూడా తీసుకోవచ్చు. నేను బెల్లం పొడి అనేది ఈ విధంగా 1 కప్పు, 1/2 కప్పు చక్కెర, తర్వాత 2 యాలకులు మిక్సీ జార్లో వేసుకునేసి ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా చేసుకున్నాను. దీన్ని కూడా నేను మొదట నువ్వులను కోర్స్గా బ్లెండ్ చేసుకున్నాం కదా, దాంట్లోనే వేసుకునేసి చేత్తో ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలాగా కలుపుకున్న తర్వాత మనము నువ్వుల లడ్డు చేసుకోవచ్చండి. ఇక్కడ మనము కొద్దిగా నెయ్యి అనేది కాచి వేసినామంటే అంటే మనకు ఉండలు కట్టేదానికి లడ్డు చేసేదానికి
సరిగా రాకపోతే కొద్దిగా నెయ్యి అనేది వేసుకుంటూ కలుపుకోవచ్చండి. నాకేమో కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ తీపి ఎక్కువగా తినే వాళ్ళైతే బెల్లము 2 కప్పులు తీసుకోవచ్చండి. చక్కెర లేకున్నా కూడా ఈ విధంగా నువ్వుల లడ్డు అనేది ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ మూడవ రకము లడ్డు అండి, డ్రై ఫ్రూట్స్తో లడ్డు చేయటము. డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది హెల్త్కి చాలా మంచిదండి. చేసుకోవటం కూడా చాలా ఈజీనే. అది కాకుండా ఇలాగ డేట్స్లో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. నేను 500 గ్రామ్స్ డేట్స్ తీసుకునేసి గింజలు తీసేసి మిక్సీ జార్లో వేసుకునేసి ఫైన్గా నేను పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకునేసి నెయ్యి అంతా బాగా కాగిన తర్వాత మనం బాదం అనేది ఒక 1/2 కప్పు, ఈ విధంగా పిస్తాను 1/4 కప్పు తీసుకునేసి క్రష్ చేసి వేసుకున్నానండి. బాదము 1/2 కప్పు, 1/4 కప్పు పిస్తాను వేసుకునేసి ఈ నెయ్యిలో బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత గసాలు ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. గసాలు అనేది హెల్త్కి చాలా మంచిదండి. ఇలాగా గసాలు వేసిన తర్వాత మనము బాదము, పిస్తా తర్వాత ఈ గసాలు బాగా వేగిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న డేట్స్ పేస్ట్ను కూడా మనం ప్యాన్లో వేసుకునేసి ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్కు ఉండే వేడికి మనము మొత్తం కూడా ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలండి. మనకు గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము లడ్డు అనేది మనం చేసుకోవాలండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకు నెయ్యి కూడా అవసరం లేదండి. మనము వేసిన నెయ్యికే సరిపోతుంది. ఈ విధంగా డేట్స్ లడ్డు అనేది చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.